హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కొత్తిమీర పచ్చడిని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా కొత్తిమీర పచ్చడిని తయారు చేసుకుంటే ఒక నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుందండి. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఇందులోని 1 కప్పు వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను. 1 కప్పు అంటే ఒక 50 గ్రాముల వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకొని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న కొత్తిమీరని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 కేజీ వరకు టమాటాలని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఓసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఓసారి మూత తీసి మొత్తాన్ని మరోసారి కలుపుకోవాలి. చూసారు కదండి, ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే టమాటాలు బాగా మెత్తగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకొని మూత తీసి ఓసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. మనం ముందుగా ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకున్నాం కదండి, అదే మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న కొత్తిమీరని టమాటాలను కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఓసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పచ్చడిలోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్యాన్లో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసుకొని కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక 5 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పోపులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో మనం ముందుగా ఆవాలు మెంతుల్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఆంధ్ర స్టైల్లో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు అయితే పాడవకుండా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.